హాయ్ నమస్తే, వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. ఒక 10% వడ్డీ రేటు చొప్పున 12,000 రూపాయలు, మరికొంత డబ్బును 20% వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీకి పెట్టుబడి పెట్టగా మొత్తం మీద పెట్టుబడి 14% వడ్డీ రేటుతో 14% వడ్డీ రేటుతో ఎస్ఐ కిట్టుబడి అంటే బారు వడ్డీ గిట్టుబాటు అయింది. ఆయన మొత్తం పెట్టుబడి ఎంత? లెక్క చూడగానే ఇది ఇలా చెయ్యాలి అని థాట్ రావడమే ఇంపార్టెంట్. లెక్క చూడగానే ఎలిగేషన్ అని ఎలా చెప్పగలిగాను, ఇప్పుడు నాకు ఎలా థాట్ వచ్చింది, నీకు కూడా అలాగే థాట్ రావాలి. ఎలిగేషన్ అంటే కనుక ఏం చెప్పుకున్నాం అంటే కనుక ఒక అంశాన్ని రెండు తెలియని వాటిగా డివైడ్ చేస్తే, రెండు తెలియని వాటిగా డివైడ్ చేస్తాడు, రెండు తెలియని వాటిగా డివైడ్ చేస్తాడు అనగానే ఎలిగేషన్. ఒక అంశాన్ని రెండు తెలియని వాటిగా డివైడ్ చేశాడు, రెండు తెలియని వాటిగా డివైడ్ చేశాడు అనగానే ఎలిగేషన్ రాసుకోండి అని చెప్పాను. రెండు తెలియని వాటిగా డివైడ్ చేశాడని కొంత భాగాన్ని మరికొంత భాగాన్ని అంటూ ఉంటాడు. ఆ కొంత భాగం ఎంతో తెలియదు, మరికొంత భాగం ఎంతో తెలియదు. అందుకని చూడగానే ఇది ఎలిగేషన్ చెప్పాను అంటే కనుక 12,000 రూపాయలు మరికొంత డబ్బు అని చెప్పాడు. అయితే ఆ డబ్బు 20% తెలియదు, కానీ టోటల్ పెట్టుబడి మీద మొత్తం పెట్టుబడి మీద 14% అన్నాడు. ఇప్పుడు మొత్తం పెట్టుబడి ఎంత తెలిసిందనుకోండి, మొత్తం పెట్టుబడి ఎంత తెలిస్తే ఇక్కడ 12,000 మిగిలిన డబ్బులు చెప్పచ్చు. లేదా మిగిలిన డబ్బు కూడా చెప్పేసి ఉంటే 12,000 ఈ మిగిలిన డబ్బు కలిస్తే టోటల్ పెట్టుబడి అని చెప్పచ్చు. అలా ఇప్పుడు రెండు తెలియని వాటిగా ఎప్పుడైతే డివైడ్ చేశాడో అది ఎలిగేషన్కి సంబంధించిన లెక్క. లేదు అనుకుంటే కనుక ఇంకో ఏం చెప్పుకున్నామంటే విడివిడిగా ఇస్తాడు, ఆ రెండింటికి సంబంధించిన ఉమ్మడి భాగం ఇస్తాడు. విడివిడిగా ఇస్తాడు, ఆ రెండింటికి సంబంధించినటువంటి ఉమ్మడి భాగం ఇస్తూ ఉంటాడు. అలా విడివిడిగాను ఆ రెండింటికి సంబంధించి ఉమ్మడి భాగం ఇచ్చాడు అనగానే హ్యాపీగా ఎలిగేషన్ వేసేసుకోవచ్చు. మరి ఇక్కడ ఎలా కనిపించింది అంటే కనుక చూడు ఒకసారి. ఇక్కడ మొత్తము ఉమ్మడిగా ఉండేది 14% అని చెప్పాడు. ఉమ్మడిగా ఉండేది 14%, రెండింటి మీద కలిపి. మొదటి దాని మీద 10% అని చెప్పాడు, రెండవ భాగం మీద 20% అని చెప్పాడు. అమౌంట్ తెలియపోయినప్పటికీ ఈ 12,000 రూపాయల అమౌంట్ మీద, ఈ 12,000 రూపాయల అమౌంట్ మీద 10%, నాకు ఈ అమౌంట్ నాకు తెలియదు, ఆ తెలియని అమౌంట్ మీద 20%. ఇలా ఈ రెండింటి మీద విడివిడిగా ఇచ్చాడు, ఆ రెండింటి మీద కలిపి కంబైన్డ్గా 14% అని చెప్పాడు. అలా విడివిడిగాను ఉమ్మడిగాను అని ఎప్పుడైనా కనుక తారసపడితే హ్యాపీగా నువ్వు ఎలిగేషన్ వేసుకోవచ్చు. మీకు ఆ రెండు వీడియోల్లో కంప్లీట్ ఎలిగేషన్కి సంబంధించిన లెక్కలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా లెక్క వస్తుంది. అందుకని ఆ రెండు వీడియోలో ఖచ్చితంగా నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ని బాగా రీకాల్ చేయండి. లెక్క మనకి రావడం ఇంపార్టెంట్ కాదు, సేమ్ లెక్క రావాలని రూల్ ఏమీ లేదు కదా. లెక్క చూడగానే ఇది ఎలిగేషన్కి సంబంధించిన లెక్క అని థాట్ రావడం ఇంపార్టెంట్. అలా రావాలి అంటే కనుక మనకి మనం సమాధానం చెప్పుకోవాల్సిన పదాలు ఏంటి అంటే కనుక ఒక దానిని రెండు తెలియని వాటిగా డివైడ్ చేయడము అని అనుకొని, ఓకే ఇక్కడ మొత్తం ఇచ్చాడు కానీ ఇక్కడ మొత్తమో ఇవ్వలేదు, ఒకటి 12,000 ఇచ్చాడు కాబట్టి రెండో భాగం కూడా తెలియదు. అందుకని ఉన్న మూడింటిలో రెండు విషయాల గురించి మనకు తెలియదు కాబట్టి రెండు విషయాలు తెలిస్తే మూడో దాని గురించి చెప్పచ్చు. ఇప్పుడు మొత్తం పెట్టుబడి 20,000 అని చెప్పాడు అనుకోండి, ఒకటి 12,000 అయితే ఇంకా ఆటోమేటిక్గా ఎంత అవుతుంది, 8,000 అని చెప్పచ్చు. లేదా మొత్తం పెట్టుబడి 24 అని చెప్పాడు అనుకోండి, ఒకటి 12,000 అని చెప్పాడు అనుకోండి, ఇంకొకటి ఆటోమేటిక్గా 12,000 అని చెప్పచ్చు. కాబట్టి మనకి మొత్తం పెట్టుబడి తెలియదు, అందుకే రెండు విడిగా ఉన్నవి కూడా తెలియదు అంటే ఎలిగేషన్కి సంబంధించిన లెక్క. ఇది నీ బ్రెయిన్లో రావాల్సిన పాయింట్. లేదు వడ్డీ రేట్లు విడివిడిగా ఇచ్చాడు, 12,000 మీద ఇచ్చాడు, ఏదో డబ్బులు తీసుకున్నాడు, ఈ రెండింటి కలిపి కాంబినేషన్లో మనకి ఇచ్చాడు. అబ్బాయిల సరాసరి ఉంటుంది, అమ్మాయిల సరాసరి ఉంటుంది, వాళ్ళిద్దరికీ సంబంధించిన సరాసరి ఉంటుంది. స్త్రీల యొక్క పెరుగుదల శాతం ఉంటుంది, పురుషుల యొక్క పెరుగుదల శాతం ఉంటుంది, ఆ ఇద్దరికీ సంబంధించినటువంటి జనాభాలో పెరుగుదల శాతం వస్తూ ఉంటుంది. ఇలా మనకి ఈ విడివిడిగాను ఉమ్మడిగాను ఈ రెండింటికి సంబంధించి ఏవైతే ఉంటుందో అది ఎలిగేషన్కి సంబంధించిన లెక్కలు. ఓకే, కాబట్టి క్లియర్గా ఏం చెప్పొచ్చు, తీసేయండి. ఇలా తీసేస్తే కనుక క్లియర్గా ఇది 6, ఇదెంత అంటే కనుక మనకి 4. కాబట్టి క్లియర్గా మనకి ఇక్కడ 6 అని వచ్చింది కాబట్టి 6 మన ప్రకారంగా 6, ఆ ప్లేస్లో ఇక్కడ ఏముంది 12,000 ఉంది. అందుకని 6కి 12,000 అయితే 4కి ఎంత అని
6కి డబల్ 12 కాబట్టి 4కి డబల్ ఎంత? 8. అందుకని ఆ మరికొంత డబ్బు ఏదైతే ఉందో అది 8,000. మరికొంత డబ్బు ఏదైతే ఉందో అది 8,000, ఇదేమో 12,000. కానీ వాడు అడిగింది మొత్తం పెట్టుబడి. మొత్తం అంటే కనుక ఇటు 12,000 ప్లస్ 8,000 కలిస్తే 20,000. అందుకని సమాధానం ఎంత అంటే కనుక క్లియర్గా 20,000 అని చెప్పచ్చు. నెక్స్ట్ మరో ప్రాబ్లం కూడా చూడండి ఒకసారి. కొంత అసలుపై 2.5 సంవత్సరాల కాలానికి 12% వడ్డీ రేటుతో అయిన వడ్డీ అంతే సొమ్ముపై 3.5 సంవత్సరాల కాలానికి 10% రేటుతో అయిన వడ్డీ కంటే 40 రూపాయలు తక్కువ. అయినా అసలు ఎంత? అసలు ఎంత అంటే కనుక 100% ఎంత? వాడు ఒక వడ్డీ కంటే ఇంకొక వడ్డీ తక్కువ అని చెప్పి అంటే వడ్డీల భేదం ఇచ్చాడు. వడ్డీల భేదం ఇచ్చాడు. ఇక్కడ వచ్చే వడ్డీ కంటే అక్కడ వచ్చే వడ్డీ 40 రూపాయలు తక్కువ అని చెప్పాడు. అంటే వడ్డీలో భేదం ఇచ్చాడు. జాగ్రత్తగా గమనించి ఒకసారి. 12% వడ్డీ రేటుతో అంటే 1 సంవత్సరానికి 12%. అలా 2.5 సంవత్సరాల కాలంలో అని చెప్పాడు. సంవత్సరానికి 12 చొప్పున 2.5 సంవత్సరాల కాలానికి అంటే కనుక క్లియర్గా 12 2.5 12 రెళ్ళు ఎంత? 24. 12 అర్ధలు 6 రూపాయలు. అంటే క్లియర్గా మనకి 24 + 6 30% వడ్డీ ఇక్కడ. అలా ఎక్కడ గమనించిన ఒకసారి 3.5% చొప్పున 3.5 సంవత్సరాల కాలానికి 10% వడ్డీ రేటు. 3.5 సంవత్సరాల కాలానికి 10% వడ్డీ రేటు కాబట్టి సంవత్సరానికి 10%, 3.5 సంవత్సరాలు కాబట్టి 3 10 30, అదొక అర్ధ సంవత్సరం కాబట్టి అదొక 5%. అంటే టోటల్గా 35% వడ్డీ ఇక్కడ. 35% వడ్డీ. ఇది 30% వడ్డీ. అంటే క్లియర్గా ఏమర్థమైంది? ఇక్కడున్న వడ్డీ కంటే ఆ వడ్డీ ఏదైతే ఉందో ఈ వడ్డీ ఆ 35% వడ్డీ కంటే 40 రూపాయలు తక్కువ అని వాడు అన్నాడు. అందుకని మన ప్రకారంగా ఒక చోట 30% వడ్డీ వచ్చింది, 2.5 సంవత్సరాల కాలము 12% వడ్డీ. క్లియర్గా మనకి ఇది 30% వడ్డీ వచ్చింది. అలాగే 3.5 సంవత్సరాల కాలము 10% వడ్డీ. క్లియర్గా మనకి ఇది 35% వడ్డీ వచ్చింది. అంటే ఏమర్థమవుతుంది? ఈ వడ్డీ అనేది ఈ వడ్డీ కంటే 5% తక్కువ అని చెప్తున్నాం. మన ప్రకారంగా 5% తక్కువ. ఆ ప్లేస్లో వాడేమి ఇచ్చాడు? 40 రూపాయలు అని చెప్పాడు. అందుకని 5% 40 రూపాయలు అయితే అసలు ఎంత అన్నాడు కాబట్టి 100% ఎంత అని. క్లియర్గా మనకి 5 8 40 కాబట్టి 100 8 ఎంత? 800. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 800 అని చెప్పచ్చు. ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. 64 రూపాయలు అసలు 2 సంవత్సరాల్లో బార్ వడ్డీతో 83.20 మొత్తముగా అయింది. ఇఫ్ 64 rupees amounts to 83.20 in 2 years, what will 86 amount అంటే మొత్తమే ఇచ్చాడు. వాడిచ్చింది మొత్తానికి సంబంధించిన డబ్బులే ఇచ్చాడు. 64 రూపాయలు అసలు 2 సంవత్సరాలలో 83.20 మొత్తముగా అయ్యిందని చెప్పాడు. 64 రూపాయలు అప్పిస్తే 83 రూపాయలు 20 పైసలు మొత్తం అయిందంటే వడ్డీ ఎంత అయినట్టు? అంటే కనుక క్లియర్గా 19 రూపాయల 20 పైసలు వడ్డీ అయింది. 64 రూపాయలు అప్పిస్తే 83 రూపాయలు చిల్లర అయింది కాబట్టి వడ్డీ ఎంత అయినట్టు? 19 రూపాయల 20 పైసలు అయింది. అదే 86 రూపాయలు కనుక అప్పిస్తే 4 సంవత్సరాల కాలంలో అని చెప్పాడు కాబట్టి ఇక్కడ 2 సంవత్సరాల కాలము, అదేమో 4 సంవత్సరాల కాలం. 4 సంవత్సరాలు చేద్దాం, ముందు 2 సంవత్సరాలకు చేసేద్దాం. 2 సంవత్సరాలకి సంబంధించి చేద్దాం. 64 రూపాయలు అప్పిస్తే ఇది అసలు. వడ్డీ నీకు ఎంత వచ్చింది అంటే కనుక క్లియర్గా మనకి 19 రూపాయల 20 పైసలు వచ్చింది. 64 రూపాయలు అప్పిస్తే 64 రూపాయలు అప్పిస్తే మొత్తం ఎంత అయింది అంటే కనుక 83 రూపాయల 20 పైసలు అయింది కాబట్టి వడ్డీ ఎంత? 19 రూపాయల 20 పైసలు. అదే మనం 86 రూపాయలు కనుక అప్పిస్తే వడ్డీ ఎంత వస్తుందని చూడండి.
రూపాయలు అప్పు ఇస్తే అదే 2 సంవత్సరాల కాలానికి ఎంత వడ్డీ వస్తుంది? అదే 2 సంవత్సరాల కాలానికి చూడొకసారి. పాయింట్ తర్వాత మనకి 0 లేకపోయినా ప్రాబ్లం లేదు. అంటే 19.2 క్లియర్గా మనకి 3వ ఏకం పోతుంది ఒకసారి. 3 4 12, 3 6 18 సరిపోయింది. అలా 3 6 18 ప్లస్ 1 19 సరిపోయింది. అంటే 192. సేమ్ కదా. 86 3 ఎంత అంటే కనుక 3 6 18, 3 8 24, 1 25 అంటే 25.8. ఇక్కడ ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇది 2 సంవత్సరాలకి సంబంధించినటువంటి వడ్డీ. ఇది 2 సంవత్సరాలకి సంబంధించిన వడ్డీ. కానీ వాడెంత కాలానికి అని చెప్పాడు? 4 సంవత్సరాలకి సంబంధించి మాట్లాడాడు. 2 సంవత్సరాలకైతే అక్కడతో ఆపేద్దాము. కానీ వాడు 4 సంవత్సరాలకి సంబంధించి అడిగాడు కాబట్టి దీనికి డబల్ అనమాట. దీనికి డబల్ అంటే కనుక క్లియర్గా అంటే 2తో గుణించేయండి. 2తో గుణించేస్తే కనుక 6, 1 ఉంది 2 25 50 అంటే 51 రూపాయి 60 పైసలు. 2 సంవత్సరాలకి 25 రూపాయలు 80 పైసలు అయితే 4 సంవత్సరాలకి వడ్డీ ఎంత అంటే 51 రూపాయి 60 పైసలు. అయితే వాడేమడిగాడంటే కనుక ఎంత వడ్డీ వస్తుంది 4 సంవత్సరాల కాలం అని చెప్పలేదు, ఎంత మొత్తం అవుతుంది అని చెప్పాడు. ఎంత మొత్తం అవుతుంది అని చెప్పాడు. కాబట్టి మనకి మొత్తము కావాలి అంటే కనుక 86 రూపాయలు అసలు, ఈ 51 రూపాయి 60 పైసలేమో వడ్డీ అయ్యింది. అంటే క్లియర్గా 137 రూపాయల 60 పైసలు అయిందనమాట. 137 రూపాయల 60 పైసలు అవుతుంది. 137 రూపాయల 60 పైసలు అవుతుంది టోటల్గా.